ఈ లాకర్ని తీసుకురావాలంటే కూడా ఏనుగులతో అప్పుడులో తెచ్చి ఇక్కడ పెట్టారంట దీన్ని. ఇది ఫస్ట్లో వచ్చిన ఫ్యాన్లు మాట ఇవి. అసలు చాలా బలంగా లేపితేనే కానీ లేకట్లేదు. ఇంత ఫ్యాన్ని మరి అంత పైన దూలానికి కట్టారంటే అది ఎంత స్ట్రాంగ్ ఉండాలి చూడండి. ఇందాక వెళ్ళేటప్పుడు చెప్పుకున్నాం కదా ఇక్కడ చిలకల మేడ ఒకటి ఉందని. ఈరోజు మనం చూడబోయే గ్రామం పెనుమంట్ర. ఈ గ్రామంలో పురాతన మేడలు, ఆలయాలు కనిపిస్తాయి. అలాగే సంవత్సరానికి 20 బస్తాలు చిలకల కోసం కేటాయించే ఒక మేడ. ఆ మేడ మీద ఎప్పుడూ చిలకలు ఆహారం తింటూ చేసే కిలకిలలు. అది చూస్తుంటే ఇంకా ఈ రోజుల్లో కూడా ఇలాంటి వారు ఉన్నారా అనిపిస్తుంది. ఈ గ్రామం చూస్తూ వీటన్నిటి గురించి అయితే తెలుసుకుందాం. ఈ పెనుమంట్ర గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఈ గ్రామం వచ్చేసరికి పెనుమంట్ర మండలంలోకే వస్తుంది. ఓకే, వెల్కమ్ టు గోదావరి ముని యూట్యూబ్ ఛానల్ అండి. ఇక మనం చూడబోయే పెనుమంట్ర గ్రామం వచ్చేసరికి అంటే గ్రామం చాలా పెద్దది. ఇది మనం ఏంటంటే ఈ వీధిలోకి వచ్చేసరికి ఇక్కడ ఓల్డ్ చాలా 100 years పూర్తి చేసుకున్న బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకు స్టార్టింగ్లోనే ఒక మండువల ఇల్లులాగా ఉంది, అదొక షాప్ కింద రన్ చేస్తున్నారు. అలాగే ఈ గ్రామంలో మధ్యలో పెద్ద చెరువు ఉంటుంది అన్నమాట. ఈ గ్రామానికి చాలా ఒక అట్రాక్షన్గా ఉంటుంది స్పెషల్గానే. ఈ గ్రామం ఎంత ఉందో దానికన్నా పెద్దగా ఈ చెరువు ఉంటుంది. ఇంకా ఒకసారి చూస్తే అయితే గ్రామం చూస్తే మిగతా విషయాలు తెలుసుకుందాం. అలాగే ఇక్కడ అరట్టకట్ల వీర్రాఘవులు అన్నపూర్ణ గారి జ్ఞాపకార్థం. ఈ గ్రామంలో ఈ ఇంటి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పొచ్చు. పొద్దున్న సాయంత్రం ఏంటంటే ఇక్కడ చిలకలకు మేత పెడతా ఉంటారు. ఈ మేత కోసం మొత్తం చాలా చిలకలు ఉంటాయి అన్నమాట. ఈ స్తంభాలు ఖాళీ ఉండవు. ప్రస్తుతం మనం ఇప్పుడు 1 గంటన్నర అయింది టైము. ఈ టైంలో అయితే చిలకలు ఉండవు. ఇప్పుడు ఒక 3 గంటల టైంకి ఇక్కడ చిలకలు వస్తాయి. మనం అప్పుడు వచ్చి ఒకసారి చూద్దాం. ప్రస్తుతం అయితే ఈ బిల్డింగ్ అయితే చిలకల బిల్డింగ్ అంటారు అన్నమాట ఈ గ్రామంలో దీన్ని. ఈ గ్రామంలో ఏంటి అంటే ఈ 100 years దాటిన బిల్డింగ్స్ మనకి 2 కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, ఫ్రంట్ ఒకటి ఉంది. ఒకసారి ఎవరు కనిపించట్లేదు. ఈ గేట్ అయితే ఓపెన్ చేసి ఉంది. లోపల నుంచి చూద్దాం ఇల్లు ఎలా ఉంది ఏంటో. ఎవరు ఉంటారు ఇక్కడ? ఎప్పుడు వస్తారు? కామారెడ్డి మిల్లు. ఓకే ఓకే. ఇది ఎక్కడున్నారు? ఓకే, ద్వారంపూడి కామారెడ్డి గారే. ఎప్పుడు కట్టారు అసలు ఇది?
ఈ బిల్డింగ్ వచ్చేసరికి కామారెడ్డి గారిది. అప్పట్లో ఏంటి అంటే ఈ చుట్టుపక్కల ఇంత పెద్ద మేడలు ఎక్కడ లేవంట. అప్పటి నుంచి ల్యాండ్ లో అనమాట. దగ్గర దగ్గర చాలా ఎకరాల పొలాలు ఉండేయంట అప్పట్లోని. దానివల్ల ఈయన ఏంటంటే వెనకాల పెంకిటిల్లు ఉంటే ఎదుర ఈ ప్యాలెస్ నిర్మించుకున్నారు అనమాట. వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు పేరు వచ్చేలాగా అప్పట్లో ఈ బిల్డింగ్ నిర్మించుకున్నారంట. సార్ నమస్తే అండి. నమస్తే అండి. అంటే వీళ్ళు ఎక్కడ ఉంటారండి ఇప్పుడు వీళ్ళ వారసులు? అది వీళ్ళు మామూలుగా అయితే ఇదివరకు ఇక్కడ 15 సంవత్సరాల కింద అయితే ఇక్కడ ఉండేవారు. ఇప్పుడు వ్యాపార రీత్యా సిటీలకి అటు వెళ్ళిపోయారు. ఒక ఇద్దరు ఫ్యామిలీని పెంకిటింట్లో వెనకాల పెట్టారు. 2 నెలలకు ఒకసారి వస్తాం, చూసుకుంటూ ఉంటారు. ఇంకో విషయం ఏంటంటే ఈ బిల్డింగ్ సంబంధించి వాళ్ళ వారసులతో మాట్లాడాను. ఆయన ఏం చెప్పారంటే వాళ్ళు ఎప్పుడైతే కామారెడ్డి గారి తర్వాత ఆయన కామారెడ్డి గారి కొడుకులు లేరు, కూతుర్లే ఉన్నారన్నమాట. వాళ్ళ అల్లుళ్ళు వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. ఇంకా వాళ్ళ తర్వాత ఇప్పుడు మనవాళ్ళు ఆ టైం వచ్చేసరికి ఇవి కొంచెం బాగా టౌన్స్కి పట్టణాలకు వెళ్ళిపోయారు అనమాట. ఇక్కడ అంత ఎడ్యుకేషన్ అది ఉండదు కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళారంట. ప్రతి సంవత్సరం వస్తున్నారు. ఈ మెయింటెనెన్స్ చేయడానికి కూడా వెనకాల పెంకిటిల్లు ఉందంట, అందులో ఉన్నారంట. వాళ్ళు చూసుకుంటూ ఉంటారంట. ఒకసారి చూపించారు కానీ అంటే తాళాలు తీయాలా? మీరేమవుతారండి ఆయనకి? నేను మామూలుగా ఫ్రెండ్. ఓకే ఓకే. కాదు జమీందారు అంటే కదండి చుట్టుపక్కల? అవునండి, జమీందారు. ఈ వెస్ట్ గోదావరికి జమీందారు. ఓకే. ఈ గుమ్మం చూడొచ్చు మనం. ఈ చెక్కుడు అదిని దీనికి ఉన్న చెక్కుడు ఏంటంటే బర్మా నుంచి వచ్చి మేస్త్రీలు ఇక్కడ ఉండి చెక్కారంట. ఇదేంటంటే ఒక ద్రాక్ష పళ్ళ తోట ఏ విధంగా ఉంటుందో ఆ డిజైన్ లో దీన్ని చెక్కారంట. బర్మా నుంచి వచ్చి దగ్గర దగ్గర 3 నెలలు ఇక్కడే ఉన్నారంట. ఒకసారి హాల్ చూద్దాం. ఈ పక్కన షెడ్, ఈ పక్కన ఇది రోజుకి 50-100 మందికి వంటలు జరిగాయి ఇక్కడ. ఎవరు వచ్చినా సరే ఫైనల్స్ వెళ్ళే. ఇది వరకు ఇక్కడ ఉండేది, ఇప్పుడు సిటీలకి వెళ్ళిపోయారు. మళ్ళీ అక్కడ ఫైనల్స్. పల్లెటూరు అలానే ఉందండి. మండలమైనా కానీ అందరూ ఉన్న దారి లేదు కదా. తిరుగు కూడా చూడొచ్చు మనం. అంటే కామారెడ్డి గారి టైంలో అంటారు. కామారెడ్డి గారి టైంలో ఓకే. మాటలు వచ్చింది, పూర్వం వచ్చిందండి. ఓకే. కామారెడ్డి గారు చెక్కించారు ఇవన్నీ. ఇది కూడా ఇంటి దగ్గర నుంచి చెక్కించింది. మొత్తం టేక్ ఎక్కడదంటారు దీనికి? రంగు. ఓకే. ఇది కూడా చాలా డిజైన్గా ఉంది. అప్పట్లో మరి ఏదో ఒక లాకర్ టైప్ లో వస్తుంది ఇది. ఓకే. ఇవన్నీ చెక్కడే మాట. నెక్స్ట్ ఈ ఫొటోస్ అయ్యి ఎవరు అంటారు? ఇది పైన శ్రీకృష్ణుడి బొమ్మ. అది వెంకరెడ్డి గారు, కామారెడ్డి గారు అల్లుడు. ఈయన వాళ్ళ అల్లుడు అంటారండి. కామారెడ్డి గారు పెద్ద అల్లుడు. పెద్ద అల్లుడు అండి. ఇద్దరు కూతుర్లు అంటే ఏవే ఊరు చేశారంటారు ఏమన్నా ఐడియా? ఒక పెద్ద కూతురునేమో కైటం అయితే ఎల్లరకం తెచ్చేసుకున్నారు ఇక్కడికి వెంకరెడ్డి గారిని. చిన్న అమ్మాయినేమో హైదరాబాద్ చేసి తిమ్మారెడ్డి గారు అబ్బాయికి చేశారు. హోమ్ మినిస్టర్ ఉన్నారు కదా ఆయన, రెవెన్యూ శాఖ మంత్రి గారికి వాళ్ళ అబ్బాయి చేశారు. ఓకే. ఈ ఫోటో ఏమన్నా షూటింగ్స్ జరిగినాయి అంటారండి? అల్లుడు పోరు అమ్మాయి జోరు. ఇది ప్రెసిడెంట్ గారు అల్లుడు సినిమా షూటింగ్ మాట. ఓకే ఓకే. ప్రెసిడెంట్ గారు అల్లుడు షూటింగ్ జరిగినప్పుడు ఫోటో ఇది. ఇంకొక సినిమా కూడా జరిగింది అన్నారు కదా? ఓకే. అల్లుడు పోరు అమ్మాయి జోరు 2 సినిమాలు తీస్తారు. ఓకేనండి. ఓకే. ఒప్పుకోవట్లేదు. ఓకే. ఈ కలస అంతా కూడా టేక్ అండి, మొత్తం ఫుల్ టేక్ అండి, రంగం టేక్ అండి. ఇదంతా ఎంత పెద్ద దూరం మాట ఇది? అవునండి, పెద్ద దూరం. ఓకే. నెక్స్ట్ తిమ్మారెడ్డి గారి ఫోటో ఏమైనా ఉందంటారా? అప్పుడు ఫోటో మేడం పైన ఉంది. ఇక్కడ మేడం ఈ ఫోటోస్ అన్ని ఎవరంటే? ఇది కామారెడ్డి గారిది అండి. బిల్డింగ్ కట్టినది కామారెడ్డి గారిది. ఇప్పుడు ఈయన కట్టిస్తారు. ఆయన అప్పుడు ప్యాలెస్ కావాలి. అవును. వాళ్ళ వైఫ్ను ఆయన కామారెడ్డి గారు అప్పలనాథం గారు వాళ్ళ భార్య. బిల్డింగ్ కట్టుకున్నది అనమాట. అవునండి. ఓకే. కామారెడ్డి గారు. ఇది కడతాం కూడా మామూలుగా రెండు తాళ్ళు లోడ్ ఉంటుందండి. కింద 2 తాళ్ళు లోడ్ ఉంటుంది భూమిలో. మళ్ళీ పైగా కోడిగుడ్లు సొనలతోని గానుగులతో తొక్కించి మరి. ఓకే. గానుగడ్డలతో తొక్కించి. అవునండి. నాకు తెలిసి ఇది కట్టేసానికి చుట్టుపక్కల ఉన్న మేడలు ఉన్నాయంటారా? ఏమి లేవండి బహుశా.
చాలా పెద్ద మేడ ఇది. అవునండి. ప్రస్తుతం ఎవరు ఉండట్లేదు మళ్ళీ ఇప్పుడు ప్రెజెంట్ ఎవరు ఉండలేదండి ఇక్కడ. అదే అండి, అది వంటశాల అండి మామూలుగా యాక్చువల్గా వీళ్ళు ఉన్నప్పుడు. ఇప్పుడైతే 2 ఫ్యామిలీలు ఉండి వీళ్ళు మెయింటెనెన్స్ అవి చూసుకుంటున్నారు, లేవడం మనం. ఓకే, మనం కింద హాల్ చూసాం కదా, అంటే బెడ్రూమ్స్ అవి క్లోజ్ లో ఉన్నాయి, ఇంకా దాంట్లో సామాన్లు ఉండడం వల్ల మనం పైకి వెళ్దాము. పైన కూడా చూడొచ్చు చెక్క మెట్లు ఇవి. ఎన్ని గదులు ఉంటాయంటారు మొత్తం? టోటల్ గా మొత్తం 18 గదులు. 18 గదులు ఉంటాయి. ఓకే, నన్ను పైకి వెళ్దాం. బా, చెక్క మెట్లు ఇలాంటి పూర్వం ఏంటంటే ఇలాంటి చెక్క మెట్లు నడిచిన వలన మొగ్గల మెట్లు కూడా రావు. సిల్వర్ లా ఉంది పైన, మొత్తం టేకే పైన. ఇది స్లాబ్ కింద సిల్వర్ కలర్ఫుల్ డిజైన్. ఇది ఏ ఫేసింగ్ అన్నారు ఇందాకైనా? ఉత్తరం. కానీ అప్పుడు వాస్తు ఇట్ల గురించి చెప్పాలంటే వాళ్ళకి కూడా సరిగ్గా తెలియదేమో. అవునండి, అప్పుడు వాస్తుల గురించి తెలియదు కదా. మళ్ళీ సరి చేయించారండి 10 సంవత్సరాల కింద చుట్టూరు. అప్పుడు వాళ్ళు ఉంటే చెప్పగలం కానీ మామూలు యాక్చువల్గా అయితే ఇక్కడ ఈ షెడ్లు కూరలు అవి ఉండి తీసేసారు, ఇంకా మొత్తం యాక్సాప్టా కింద చేస్తారు. అవునండి, హాల్. కర్రీ వెంకటరెడ్డి గారు అంటే అల్లుడు అండి, కామారెడ్డి గారు. ఈయన మధ్యలో కామారెడ్డి గారు బిల్డింగ్ కట్టిన. అవునండి. సుధాకర్ రెడ్డి గారు ఆయన కూడా అల్లుడేనంటారా? సుధాకర్ రెడ్డి గారు అంటే వీళ్ళ మనవడు అండి, వెంకరెడ్డి గారు. అంటే వరకు ఇన్నో అవుట్ అని పెట్టి వాళ్ళు ఉన్నారా లేదని తెలియడానికి. అవును. అబ్బా, లైట్ ఉన్నాయి పైన? ఉంటాయి. లైట్లు మురే తొలుపు తీయమంటారా? ఇక తిమ్మారెడ్డి గారు అంతా ఇస్తాను. తిమ్మారెడ్డి గారు రెవెన్యూ శాఖ. ఈయన వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారు ఇద్దరు తోడళ్ళు అన్నమాట. ఓకే ఓకే, వెంకటరెడ్డి గారు తిమ్మారెడ్డి గారు ఫోటో అన్నమాట. ఇదే సుధాకర్ రెడ్డి గారి రూమ్. ఇది సుధాకర్ రెడ్డి గారి, అది కామారెడ్డి అలా అన్నది, సుధాకర్ రెడ్డి గారు అన్నది. చాలా పెద్ద హాల్ ఉంది ఇది. అవును. అలాగే ఈ పైన మనం చూడొచ్చు స్లాబ్ కింద మరి ఎలా వేసారో తెలీదు, ఒక కలర్ పువ్వు ఏదో ఒక సంథింగ్ ఫ్లవర్ వచ్చి స్లాబ్ కింద వచ్చింది, చెక్క తోడు వచ్చింది. డైనింగ్ టేబుల్ ఇది. ఓకే, తిరుగుతుందా? ఓకే, మధ్యన మొత్తం కావాల్సిన ఫుడ్ అంతా పెట్టి అలాగా. శివాలయం అదే మా ఊరిది. పైన తీద్దాం, బిల్డింగ్ పైన తీద్దాం. పైకి వెళ్ళొచ్చు. ఇదేంటి ఇక్కడ ఉంది ఫోటో? ఇదే వీళ్ళకి యాక్చువల్గా టీడీపీ అయితే వైఎస్ఆర్ అయితే మొత్తం వీళ్ళకి పార్టీతో సంబంధం ఉంది. 30 ఎమ్మెల్యేలు వీళ్ళు చుట్టాలి. ఇంకా పార్టీలతో సంబంధం లేదు. అది ఇప్పుడు బిజినెస్ అందరూ బిజినెస్లో సిటీకి వెళ్ళిపోయారు. ఇప్పటికీ స్లాబ్లో లీక్ ఏమి ఉంటుంది కదా? లీక్లు ఏం లేవు.
ఇప్పటికి 95 సంవత్సరాలు అవుతుంది ఇల్లు కట్టి. దీంతో పాటు కట్టిన డాబా ఓల్డ్ అది. అదే ఓకే. ఇంచుమించు దగ్గరలో ఉంటాయి 5-6 సంవత్సరాలు అటు ఇట్లు ఉంటాయి. 2 బిల్డింగ్లు మీ పెనుమంట్ర గ్రామానికి పురాతనమైన శివాలయం మా ఊరు. కామారెడ్డి గారు మేడ కట్టించారు కదా, అప్పటి నుంచి చేసిన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయంటారా ఊరికి? అదే శివాలయంలో మండపం, హై స్కూల్ కట్టెత్తడం, ఆ పక్కన సబ్ స్టేషన్కి ఎకరం పొలం ఇవ్వడం, అవి పక్కన ఎలిమెంటరీ స్కూల్ బోర్డు స్కూల్ కట్టడం, అలాగే మంచిలో షుగర్ ఫ్యాక్టరీలు కూడా ఉండి అక్కడ, అలాగే రైస్ మిల్ ఉండేది యాత్ర, చాలా మంది బతికి అలాంటివి ఏమి లేవండి ఇప్పుడు ప్రజెంట్. చాలా పనులు చేశారు. అవునండి, ఎకరం పొలం ఇవ్వడం. అవును, అలాగే వినాయక నిమజ్జనం వచ్చినప్పుడు కూడా వీళ్ళ 5-6 సంవత్సరాల నుంచి బొమ్మ ఇవ్వడం, అన్ని కొంచెం కుర్రోళ్ళతో కలిసి మెలిసి ఉంటున్నాం చేసుకోవడం అన్నీ కూడా జరిగింది. ఇది ఫస్ట్లో వచ్చిన ఫ్యాన్లు మాట. ఇవి అసలు చాలా బలంగా లేపితేనే కానీ లేకట్లేదు. ఇంత ఫ్యాన్ని మరి అంత పైన దూలానికి కట్టారంటే అది ఎంత స్ట్రాంగ్ ఉండాలి చూడండి. ఇంత ఫ్యాన్ తిరగాలంటే అసలు మామూలు విషయం కాదు ఇది. దగ్గర ఒక 50 కేజీల పైన ఉంటుంది, ఒక 80 కేజీలు ఉంటుంది. సేమ్ ఇది కూడా అంతే. అమ్మో,
మనం ఈ గ్రామంలో ఒక చిలకలుండి బిల్డింగ్ చూసాం ఫ్రంట్ సైడ్. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక బిల్డింగ్ పాత చూసాం కదా. ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ జి సూరారెడ్డి అని ఇక్కడ ఒక 100 years అయిన బిల్డింగ్ ఇంకోటి కనిపిస్తుంది. ఇక ఈ బిల్డింగ్ని వచ్చేసరికి సూరారెడ్డి గారు కట్టించారు. ఇక అప్పట్లో అక్కడ ఆ బిల్డింగ్ని చూసి అదే టైప్లో మేడ కడదామని ఇక్కడ ఈ మేడ కట్టారంట. దీంట్లో ఒక లాకర్ని చూసాం మేము ఇందాక. ఆ లాకర్ ఏంటంటే చాలా పెద్దదన్నమాట. అక్కడి నుంచి ఏనుగుల ద్వారా ఇక్కడ తీసుకొచ్చి లోన పెట్టారంట. అది అలాంటి లాకర్ ఒకటి లోన్ ఉంది, అది కూడా చూద్దాం. ఒకసారి లోన్కి వెళ్ళి మేడ చూసి ఆ లాకర్ అది చూద్దాం. ప్రస్తుతం పని అది చేస్తున్నారా అందు గురించి? ఓకే, మీకు ఏమైనా ఐడియా ఉందండి మేడ గురించి? ఓకే ఓకే. ఇది చూడ అంటే మనం ఇప్పుడు కట్టి మేళకి ఇది చెక్క మోడల్ లాంటివి కనిపించవు, పైన కూడా చూడవచ్చు. అవునండి అవును. ఓకే, ఇది తూర్పు ఫేసింగ్ ఉన్న మేడ. ఇది ఒకసారి దీని ప్లాన్ మీకు క్లియర్గా చూపిస్తాను. మరి అప్పట్లో ఎలా ప్లాన్ చేయించారు మనకు తెలీదు. నిజంగా చాలామంది అడుగుతున్నారు అప్పట్లో ఎలా ప్లాన్ చేశారు, ఎలా డిజైన్ చేశారని. కాకపోతే ఇప్పుడున్న జనరేషన్కి ఆ విషయాలు అంత క్లియర్గా ఎవరికీ తెలియట్లేదు. దాని గురించి మనం చూసి అప్పట్లో ఎలా ప్లాన్ చేశారనేది మనమే ఒక ఐడియాకి రావాలన్నమాట. ఈ ఫ్రంట్ ఇది గుమ్మం. స్టార్టింగ్ మనం పైకి రాగానే ఇది ఫ్రంట్కి తూర్పు ఫేసింగ్ ఉన్న గుమ్మం. ఈ గుమ్మం నుంచి మనం ఒకసారి రైట్ సైడ్కి చూస్తే ఇక్కడ ఒక గది ఉందన్నమాట. ఈ గది కూడా ఒక రౌండ్ షేప్లో ఉంది గది. ఇదిగోండి పైన అంతా కలుపుతూ ఉంది. ఈ గదిలోంచి మళ్ళీ మనకి ఇది ఇలా వీధిలోకి వెళ్తాం వస్తే ఈ గదిలోకి వచ్చి మళ్ళీ ఈ గదిలోకి వెళ్ళొచ్చు. అంటే ఇక్కడ 2 గదులు వచ్చినాయి. ఈ గదిలోంచి మళ్ళీ ఇలా హాల్లోకి రావచ్చు. ఇప్పుడు మళ్ళీ మీకు ఇదిలోంచి చూపిస్తాను క్లియర్గా. స్విచ్లు అయ్యి పాతాయి. ఇక్కడ 2 గదులు అటాచ్ ఉన్నాయి. మళ్ళీ వీధిలోకి వస్తే మనం సేమ్ అటు సైడ్ కూడా 2 గదులు ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనం ఇది చూడవచ్చు. ఇక్కడ క్లాత్తో ఆపేశారు కదా. ఇక్కడ నుంచి పై స్టేర్కి వెళ్ళడానికి ఇక్కడ మెట్లు ఉన్నాయన్నమాట. ఇదంతా లాక్ చేసినట్టున్నారు. ఇదిలో ఇది ఫ్రంట్ సైడ్ నుంచి పైకి వెళ్ళడానికి మెట్లు. ఒకసారి మీకు కింద పోస్ట్ని చూపించాక మళ్ళీ వీధిలోకి వచ్చి పైకి వెళ్దాం. ఓకే ఓకే, వెళ్దాం. సేమ్ అదే టైప్లో గదులు ఉంటాయి. మనం మళ్ళీ వీధిలోకి వచ్చాం. ఇది హాలు. మనం ఇందాక ఇదిలోంచి ఇలా హాల్లోకి వచ్చాం కదా. నెక్స్ట్ ఇంకో గది ఉందన్నమాట ఈ పక్కనే. మనం ఇందాక ఇదిలోంచి చూసాం కదా. ఈ గదిలోంచి హాల్లోకి రావచ్చు. ఈ గదికి అయితే హాల్లోంచి ఎంట్రన్స్ ఉందన్నమాట. ఇదిలోంచి రావడానికి ఉండదు. ఒకసారి ఈ గది చూద్దాం. ఈ గది ఏంటంటే నేను అందరు చెప్పాను కదా మీకు ఒక లాకర్ ఉందని చెప్పి, అది ఈ లాకరే. ఈ లాకర్ని తీసుకురావాలంటే కూడా ఏనుగులతో అప్పుడులో తెచ్చి ఇక్కడ పెట్టారంట దీన్ని. ఎందుకంటే మనం మామూలుగానే ఆలోచించవచ్చు, ఇప్పుడు అంటే క్రేన్స్ అయ్యి వచ్చినాయి. కానీ అప్పట్లో మరి ఇంత లాకర్ని తేవడం అంటే ఇది మామూలు విషయం కాదు. ఎన్ని లాక్ చేసి ఉన్నాయి. అప్పుడులో వాడిని సామాన్లు అనుకుంటే ఎన్ని పక్కన పెట్టారు. ఈ లాకర్ ఒకసారి చూద్దాం క్లియర్గా. తర్వాత ఓపెన్ చేసి చూసారంటే ఒకసారి దీంట్లో డాక్యుమెంట్స్ అవి ఉన్నాయి తప్ప ఇంకా బంగారం అది ఏం లేదు. చూడొచ్చు మనం. ఇది ముందు పెట్టేసి ఆ తర్వాత ఈ గోడ కట్టుంటారు. బయటకు వచ్చేసరికి ఇక్కడ ఒక గది ఉంది. ఇది ఒక వంటకిట్టు. నెక్స్ట్ ఈ పక్కన ఒకటి ఉంది వంటకి. అంటే మొత్తం ఇక్కడ 2 గదులు. అవి 2, 4 అటు 4 ఇటు 4 8 గదులు వచ్చినాయి కింద. ఒకసారి బయట నుంచి వెళ్దాం పైకి. మనకి వీధిలోంచి వెళ్తే హాల్లోకి వచ్చాం కదా. అక్కడ 2 గదులు అయినాయి. హాల్లోంచి ఒక గదిలోకి వెళ్ళాం. నెక్స్ట్ ఇవి బయట 2 గదులు ఉన్నాయన్నమాట. పైకి వెళ్దాం. హాల్లోంచి మెట్లు ఉన్నాయి. నెక్స్ట్ బయట నుంచి కూడా దీని మెట్లు ఉన్నాయి. మీరు అద్దుకుంటున్నారండి ఇందులో? ఎప్పటి నుంచి అండి?
20 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ఓకే. అప్పట్లో ఆ రోజు ఎలాగుందో ఇప్పుడు అలాగే ఉంది. అలా చెక్కున్న అలాగే ఉండిపోయింది. ఓకే. భరత్కి వచ్చినాయండి, సొంత ఇల్లు కట్టుకుని వెళ్ళారు. పెళ్ళిళ్ళు అట్లా మొన్న అమ్మాయి పెళ్లి చేశారు, కృష్ణుడు వచ్చింది, కృష్ణుడు పుట్టాడు. ఓకే. అందరూ కూడా పెళ్ళిళ్ళు సొంత ఇల్లు కట్టుకుని ఇంట్లోకి వచ్చిన అందరూ కుబేర్లయ్యే వెళ్ళారు అంటండి. ఓకే. జాగ్రత్తగా మెట్లు మాలుగా ఉంటాయి, చూసుకోండి. అయ్యో, పైన ఒక 2 గదులు అంతున్నాయి. అటు అయితే మనం అటు నుంచి బయట నుంచి వచ్చాం, క్లోజ్ చేసి ఉంది కదా ఆ డోర్ అయితే ఇది. అబ్బా, పైన అయితే ఎవరు ఉండట్లేదు. కింద 4 గదులండి, పక్కన 4, ఈ పక్కన 4, పైన 4, పైన చూడండి. ఓకే. ఓకే. కింద ఇద్దరికి. ఓకే. కిందేమో కింద 8 గదులు, పైన 4 గదులు, కింద 8 గదులు, 12 గదులు మొత్తం. ఓకే. ఇక ఇలాంటి ఓల్డ్ హౌసెస్ ఏంటంటే మంచి వాస్తు ప్రకారం కడతారు అప్పట్లోనే. దానికి ఉదాహరణ ఇంట్లో ఉండి వెళ్ళామట. ఎన్ని సంవత్సరాలు వద్దండి మీరు ఇంటికి వచ్చి? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు. ఎలా వచ్చారు? వచ్చినప్పుడు ఇక్కడికి అంటే ఇద్దరు చిన్నపిల్లలతో వచ్చారా? లేకపోతే కొంచెం ఇంటర్ 10th అయిపోయినాక ఇక్కడికి పిల్లల్ని తీసుకొచ్చారు. నాకు తెలిసి ఇప్పుడు ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయింది. ఇక్కడే అయినాయండి. ఈ ఇంట్లోకి వచ్చాకే మీరుండేది కూడా చూద్దానండి. రండి. వీళ్ళు అద్దెకుంటున్నారన్నమాట ఇక్కడ. మాది గుంటూరు జిల్లా. ఇప్పుడు బాపట్ల జిల్లా. ఏం చేస్తారండి మామూలుగా? వ్యవసాయమేనండి. వ్యవసాయమేనా. ఇదొక గది, అదొక గది. ఇదొక గది, అదే అండి. ఓకే. అనండి. ఇందులో ఈ 2 గదులు ఉంటారు అన్నమాట. ఈ 2 గదులు అండి. ఓకే. కిచెన్ కింద వాడుకుంటాం. ఇది కిచెన్ అండి. ఇంకా అటు ఉందిలేండి ఓపెన్ ప్లేస్, అంటే మామూలుగా ఇలాగా వాడుకుంటాం, వాడుకునేలాగా. అయితే అప్పట్లో వీళ్ళకి ఏంటంటే బాత్రూమ్ అటాచ్మెంట్ ఉండవండి. ఇంకా ఆడ బాత్రూమ్ అక్కడ ఉందిలేండి. అక్కడ ఉంది. ఓకే. చూడండి, అప్పుడు ఒక 100 ఎకరాలతో కట్టిన బిల్డింగ్లు ఇప్పుడు మీరు ఉంటున్నారు అద్దెకి. అవునండి. అంతే. అప్పుడు నమస్తే అండి. అంటే పెనుమంటర అనేసరికి ఎక్కువ వ్యవసాయం పండిస్తారంటారండి ఇక్కడ? ఎక్కువ. మీరేం చేస్తూ ఉంటారండి? ఎందుకంటే మీ గ్రామానికి సంబంధించిన విశేషాలు ఏమైనా ఉంటే చెప్తారని. ఏమండి ఇక్కడ టౌన్ ఏముంటుందండి దగ్గరగానే? ఇక్కడ టౌన్ ఏముందంటే అత్తలు ఉంది, ఇటు నౌడూరు ఉంది. ఓకే. ఇది కూడా టౌనే. పెనుమంటర కూడా పెద్దదే కదండి? పెద్ద మండలం అండి ఇది. మండలం, పెనుమంటర మండలం. ఓకే. ఇదేంటండి రామాలయం ఎప్పుడు కట్టిందంటారు ఇది? ఎదురు ఉందండి 72లో ఎప్పుడో ఉంది. ఇప్పుడు ప్రస్తుతం కట్టి గుళ్ళు అయితే ఈ విధంగా ఉండవు. 1974 అంట. ఇక్కడ డేట్ అని చూడవచ్చు. 25/12/1974లో కట్టిన గుడి ఇది. శ్రీరామ ప్రతిష్టాపకులు తేతల కనికిరెడ్డి కాంతమ్మ గారులకు వీరరాఘవరెడ్డి గారు. చాలా బాగుంది గుడి అయితే.
ఆర్చ్ టైప్లో ఉండి కట్టకట్టాలు ఉంది. అంటే మీరే చూస్తూ ఉంటారండి అరే గుడిది? దీపం పెడతానండి. తుడిచి దీపం పెడతారు రోజుని, పొద్దున సాయంత్రం కూడానండి. భజన చేస్తారండి రోజుని? అండి బొమ్మలు ఏంటంటారండి అటు ఇటునండి? ఈ బొమ్మలు ఏంటంటారండి? ఓకే, బాగుందండి గుడి, ఎప్పుడో కట్టింది కదా. కానీ మనం ఇందాక వెళ్ళేటప్పుడు చెప్పుకున్నాం కదా ఇక్కడ చిలకల మేడ ఒకటి ఉందని. స్టోర్ చెక్ బండి ఆపి. ఇక్కడ పొద్దున్న సాయంత్రం వీటికి ప్రత్యేకంగా మేత పెడతారన్నమాట. చూడండి అసలు ఇప్పుడు పక్షులు పిచ్చుకలు కనపడిన రోజుల్లో కూడా వాళ్ళు ఎంత కరెక్ట్గా మేత పెట్టడం వల్ల టైంకి వచ్చేసి తిని వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఇక ఈ మేడ చూసాం కదా మనం, చిలకల మేడ లాస్ట్లో చిలకలు చూపిస్తానని మనం చిలకలు చూసాం కదా. ఇక ఈ మేడ వచ్చేసరికి కనికిరెడ్డి గారిదంట. ఆయన దీనికోసం సంవత్సరానికి 20 బస్తాల్లో అలా చిలకలకు మేత వేయడం కోసం పక్కకు పెడతారంట. ఇప్పుడు ఆయన కొంచెం పని మీద వేరే ఊరు వెళ్ళారంట. అయినా సరే ఇక్కడ ఒక ఆవుని పెట్టి రోజుకి ఇంచుమించు 1-2 సార్లు కాదు 4-5 సార్లు వేస్తూ ఉంటారంట డొక్కుల్లో మేత. అవి వచ్చి టైంకి తిని ఈ మేడకి అలా అలవాటు పడ్డాయన్నమాట చిలకలన్నీ. ఇప్పుడైతే ఆయన లేరు ఇక్కడ. తర్వాత ఎప్పుడైనా ఆయన వస్తే ఆయన స్పెషల్గా ఎందుకు ఇలా వేస్తున్నారు, ఎందుకు వేయాలనుకున్నారు, ఇవన్నీ ఆయన అడిగైతే తెలుసుకుందాం. ఇక ఈ పెనుమంట్ర గ్రామంలో మనం హై స్కూల్ చూడొచ్చు. ఎందుకంటే మండలం కాబట్టి ఇక్కడ హై స్కూల్, అక్కడ మనకు ప్రైమరీ స్కూల్స్ కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈరోజు లాక్ చేసి ఉంది, మరి స్కూల్ లోపలికి వెళ్ళి చూపిందాం అంటే ఒకసారి బయట నుంచి చూద్దాం.
ఇక ఈ గ్రామంలో ఉన్న కనకదుర్గమ్మ ఆలయం అయితే చాలా బాగుంది. ఈ ఆలయం చూడడానికి చాలామంది వస్తారంట. ఇదండి పెనుమంట్ర గ్రామం గురించిన పూర్తి వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి గోదావరి ముని యూట్యూబ్ ఛానల్.